మీ అమ్మాయి ఏం అడుగుతుంది తల్లి? మీ అమ్మాయి వాళ్ళ నాన్నతో లేచిపోయింది అంటున్నావు నువ్వు దరిద్రంగా. 12 ఏళ్ళు 13 ఏళ్ళు పెళ్ళైంది మేడం. ఉండలే మేడం, నెల 2 నెలలు కూడా సరిగా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసినప్పుడు చిన్నగా ఉండింటి ఉండలేదు. నేను ఉండకపోతే ఆడు బాగా కొట్టిండు. మీతో కాపురం చేశాడా? మీకు పిల్లలు పుట్టారా? ఎంతమంది పిల్లలు మీకు? అడిగిన దానికి సమాధానం చెప్పండి అమ్మా. మీకు ఎంతమంది పిల్లలు? అసలు నీకు ఎంతమంది పిల్లలమ్మా? నీకు ఫస్ట్ ఒక పెళ్లి అయింది, రెండో ఇతనితో పెళ్లి అయింది, నా నుంచి పిల్లలు ఎంతమంది అంటే ఎందుకు గుంజుతున్నావు అటు ఇటు? నువ్వు అతన్ని సెకండ్ పెళ్లి చేసుకున్నావు, అతనికి ఆల్రెడీ ఉన్న భార్య దగ్గర పడుకోగానే నీ గుండె పగిలిపోయి నువ్వు ఇంకొకటి తగులుకున్నావా? మళ్ళీ వాళ్ళతో ఎంతమంది పిల్లలు? మూడో అతను ఎంతమంది పిల్లలు? నీకు 2 పిల్లలా? ఒక్క నిమిషం అమ్మా, మరి మీ పెద్ద అమ్మాయికి పెళ్లి ఎందుకు కావలేదు? 32 ఏళ్ళు అంటున్నావు. ఆయన బట్టలు ఇప్పేసుడు, ఇట్లా చేసుడు. ఈ పిల్ల కూడా ఆయనకే ఇదైపోయింది మేడం. కాదమ్మా, నీ కూతుర్ని మీ ఆయన రేప్ చేస్తుంటే ఆ అమ్మాయి ఊరుకుంది, ఆస్తి కోసం అక్కడ ఉందా? ఇప్పటికిప్పుడు వస్తాను మీ దగ్గరికి, మా నాన్న నన్ను రేప్ చేశాడండి, అతని మీద కేసు పెట్టండి అని మీ అమ్మాయి ఇప్పటికిప్పుడు పోలీస్ స్టేషన్కి వస్తుందా? నిన్ను కొడితే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టవు, నువ్వు లాయర్ దగ్గరికి కలిసి నువ్వు కేసులు పెట్టవు. మీ అమ్మాయిని కాపాడాలి, 32 ఏళ్ళు ఉన్న అమ్మాయిని. ఆమెకు బాగా కొట్టింది మేడం, దావకంలో కూడా పడ్డది ఆమె. ఇదిగో ఇప్పుడు నేను వచ్చి కొడతాను పిచ్చి మాటలు మాట్లాడావంటే. ఇందాక నువ్వు మాట్లాడింది ఏంటి? మరి ఎన్నో మాట్లాడుతున్నావు నోటుకు వచ్చినట్టు. నేను మీ అబ్బాయితో మాట్లాడుతాను, ఊరుకుంటావా? పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. మీ అమ్మాయికి తెలియదా? మీ అమ్మాయికి జ్ఞానం లేదా? నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టుకో. నీ కేసు ఎవడన్నా తీసుకుంటాడా లేదా నాకు అనవసరం. పెట్టేయండి ఫోన్, కాల్ వేస్ట్ అది. అందరికీ నమస్కారం. నా పేరు కౌసల్య. హిట్ టీవీ చేస్తున్న ఎన్నో వినూత్నమైన కార్యక్రమాల్లో అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య ఒకటి. కష్టం వచ్చిందనే పదం వినిపిస్తే చాలు నేనున్నాను అని చెప్తారు. ఆవిడ మరెవరో కాదు, ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఆకుల రమ్యకుమారి గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. కాలర్ లైన్ లో ఉన్నారు మేడం, వాళ్ళ సమస్య ఏదో విందాం. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు పద్మావతి. పద్మావతి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? వాయిపూర్ మేడం. ఏంటమ్మా మీ ప్రాబ్లం ఏంటి? నాకు చిన్నగా ఉన్నప్పుడు 81లో పెళ్ళయింది మేడం. 12 ఏళ్ళు 13 ఏళ్ళ పెళ్ళయింది మేడం. ఇప్పుడు మీ వయసు ఎంత? అప్పుడు ఒక 2-3 నెలలు ఉన్నాను, ఉండలే మేడం. నెల 2 నెలలు కూడా సరిగా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసినప్పుడు చిన్నగా ఉండింటి ఉండలేదు. అయితే అప్పుడే విడాకులు అయిపోయినాయి మేడం. ఇక మరి సంవత్సరం అయిందో 2 ఏళ్ళు అయిందో. ఇప్పుడు మా మేనబా ఉన్నాడు ఒక ఆయన సిడిమర్లలో ఉంటాడు. విడాకులు ఎట్లా అయినాయి అమ్మ మీకు? అక్కడ ఒక వారం రోజులే ఉన్నాను అంటున్నావు. అంత చిన్న పిల్లకి పెళ్లి చేయాల్సిన, ఇప్పుడు మీరు చెప్తున్న ఒక 30 years బ్యాక్ అంత చిన్న పిల్లకి పెళ్లిళ్ళు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. మీ ఇంట్లో మీరు ఎంతమంది? మీకు అంత చిన్న వయసులో పెళ్లి చేయడానికి కారణం ఏంటి? మా ఫ్యామిలీ మేడం, మేము ముగ్గురు పిల్లలు, 2 ఆడపిల్లలు మేడం. నేనేమో 2 ఆమెను. మా అన్న ఉన్నాడు. మా అన్న తర్వాత నేను, ఒక బిడ్డ ఒక కొడుకు అట్లా మేడం. నా ఇంకొక చెల్లెలు ఉంది. అయితే నాకు చిన్నగా ఉన్నప్పుడే పెళ్లి అయిపోయింది మేడం. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి నాకు ఏం మిస్కూల్ చేయలేదు. భార్య పెట్టుకుంటే అప్పుడే నాకు పెళ్లి చేసిరు. నాకు అసలు తెలియదు మేడం, ఆ తాడు ఎట్లా కట్టిండో తెలియదు. నేను ఉండకపోతే ఆడు బాగా కొట్టిండు. వస్తే ఇక మా అమ్మల ఇంటికి వచ్చేసి మా అమ్మల ఇంట్లోనే ఉన్నా, పోలేదు. ఇక ఈ పిల్ల చిన్నగా ఉందని అందరు తిట్టిండ్రు. మా నాయనకి ఇంత చిన్న పిల్ల కదా. మా అమ్మకి 7 ఏళ్ళలో చేసినంట మేడం. నాకు ఇంకా మీ అమ్మకి 7 ఏళ్ళకి పెళ్లి చేశారా? నీకు 12 ఏళ్ళకి పెళ్లి చేశారా? చేసేది 12-13 ఏళ్ళకి చేసేసారు మేడం. చేసిరు. నాకు అప్పుడు పెళ్లి అయింది తెలియదు మేడం. ఇక అప్పుడు విడదీసిండ్రు. ఇక మా అమ్మల ఇంట్లోనే ఉన్నా మేడం. మా అమ్మల ఇంట్లో కిరాణా షాప్ పెట్టుకొని ఉన్నాను, డబ్బా దుకాణం పెట్టుకొని ఉన్నాను. బయటకు వెళ్ళకపోతుంటే మళ్ళా తర్వాత ఇక మా చిన్నటికి మా ఊరికి పోయినట్టు, మా సొంత ఊరికి పోతే మా చిన్న ఇంటికాడ ఉన్న ఈయన చూసిండు మా మేనబావ. మీ మేనబావ చూసాడు సరే. మీ ఫస్ట్ భర్త నుంచి విడాకులు ఎలా అయినాయి మీకు? విడాకులు ఇక నేను ఫోన్ అన్నా కదా మేడం. ఫోన్ అన్నందుకు అక్కడ విడాకులు చేసుకుని లాయర్ దగ్గర ఎవరికైనా తీసుకుపోయారంట మేడం. నాకు సరిగ్గా తెలియదు ఎట్లా అయిందో సరిగ్గా తెలియదు. అతనికి వేరే పెళ్లి అయిపోయిందా? అది అయిపోయింది మేడం. ఎక్కడికక్కడ. ఓకే. ఇప్పుడు నువ్వు కాస్త ఒక 2-3 సంవత్సరాల తర్వాత మీ మేనబావ నిన్ను చూశాడు. 2-3 కూడా కాదు మేడం. నాకు మొన్న లాయర్ చెప్పిన కాగితం చదివి
సంవత్సరం 2 ఏళ్ళకేనంట మేడం మా చిన్న ఆయన వాళ్ళ ఇంటికి పోయినా. మా చిన్న ఆయన ఇంటికి పోతే మా చిన్న ఆయన వాళ్ళ చుట్టాలు ఉన్నారు, వాళ్ళ ఇంటికి తీసుకుపోయిండు మా చిన్న ఆయన కొడుకు. తీసుకుపోయిండు. ఈయన కూడా మాకు మేనబావ అవుతాడంటే నాకు తెలియదు. మా చిన్న ఆయన కొడుకు మేమంతా ఒకటి కదా. అట్లా చేస్తే ఆడ తీసుకుపోయి నన్ను పెట్టొచ్చిండు. అక్కడ తాండూరులో పరిగి మీద ఊరు మేడం, అక్కడ తీసుకొని పెట్టొచ్చిండు. కాదమ్మా, ఇప్పుడు నువ్వు చెప్తున్నది ఏంటంటే, ఒక్క నిమిషం అమ్మా, 12 ఏళ్లకి నీకు ఒక పెళ్లి చేస్తే అంత చిన్న వయసులో నీకు తెలియక అమ్మ అమ్మ అనుకుంటూ ఇంటికి వచ్చేసావు. వచ్చిన 1.5 yearకే మీ మేనబాబు దగ్గరికి తీసుకెళ్లడం, అతను నిన్ను చూడడం, ఇష్టపడటం, అతన్ని పెళ్లి చేసుకోవడం. లేదు మేడం, ఇష్టం తెలియదు మేడం. నువ్వు కాదు, అతను నిన్ను ఇష్టపడటం అంటే నీకు అప్పటికి 13.5, 14 ఏళ్లే కదమ్మా. మళ్ళీ పెళ్లికి ఎట్లా రెడీ అయ్యో? అవును మేడం, నాకు తెలియదు మేడం. ఈయన కూడా ఇష్టం ఉన్నదని నాకు తెలియదు మేడం. అయితే మా చుట్టాల ఇంటికని తీసుకోవాలి మేడం. తీసుకుపోయి మా చుట్టాల ఇంటికని ఇష్టపెట్టి వచ్చారు మేడం. నీకు ఇష్టమా ఇష్టం లేదా అని అడగట్లేదమ్మా. నీ వయసుకి నీకు పెళ్లి అంటేనే భయపడ్డావు కదా, మళ్ళీ ఇంకొక అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు రెడీ అయ్యావు? నేనేం చేసుకోలేదు మేడం, నేను ఇష్టపడలేదు. అతనే చేసుకున్నాడు. ఆయన ఏం చేసిండంటే మాది మేము చిన్న దెబ్బతికున్నాం ఉండే మేడం. సికింద్రాబాద్ నుంచి కూరగాయలు మా నాయన అన్ని చిల్లర సోదరులు అన్ని తీసుకొస్తాడు మేడం. చేపలు అవి కూరగాయలు అన్ని తీసుకొస్తే నేను మా నాయన దగ్గర రామారంలో నేనే ఎత్తుకొస్తుంటే మా నాయన దగ్గర నేను మా నాయన చేతికిందనే ఉంటాం మేడం ఎప్పుడు. ఆ కూరగాయలు అన్ని మోసుకురావడానికి అని పోయినాము. ఈయన వచ్చిండు మా మేన బావ. నాకు బావ అవుతాడని కూడా తెలియదు. అయితే మా మేన బావ అని చూపించారు మా చిన్నాయన వాళ్ళు. అట్లనే తెలుసు కానీ ఇక మా ఇంటికి వచ్చి మా చిన్నాయన ఇంటికి వస్తే మా నాయన చెప్పిరంట, ఇట్లా నీ బిడ్డే ఆయన ప్రేమించింది అని చెప్పిరంట. ముందుగా పెళ్ళైంది అంటే నాకు తెలియదు, ఈయనకు మా మేనబాబు ప్రేమించింది అని చెప్పిండ్రంట. నేనేమన్నా నేనెందుకు ప్రేమిస్తాను అన్న మా నాయన మా చిన్న ఆయన వాళ్ళు అనుకుంటుండే కానీ నాకు కూడా తెలియదు మేడం. తర్వాత నాకు వెనుక తిరిగి నాకు మొన్న జ్ఞాపకం వచ్చింది. ఆ సంగతి తెలియదు, నా సంగతి అని తెలియదు. అది మాట్లాడుకూర అయిపోయింది. ఇంకా నేను మా నాయన తీసుకొచ్చి ఇంటికాడ పెట్టిండు. మళ్ళా మార్కెట్ పోయిండు. నేను కూడా మా ఆయన వచ్చిండు. మా మెనబా వచ్చి మీ నాయన కూరగాయలు రమ్మన్న చింతల కూరగాయల బస్సు సరిగ్గా రాకపో మేడం, రామారం కాదు రామారం రాకపోతే ఆడ మీ నాయన ఇవ్వడంటే సంచులకి మోసుకోవడానికి చెమట కాళ్ళ నుంచి మోసుకొస్తుంది మేడం. ఒక్కొక్కసారి బస్సు రాకపోతే అట్లా రమ్మన్నాడేమో తీసుకోపోయినా ఆ నుంచి ఆటోలో తీసుకొని పోయారు. మా చిన్న ఆయన కొడుకు మనోరా, ఆయన ఇద్దరు తీసుకుపోయారు. వీడికి పోయేద్దాం రా, వీడికి పోయేద్దాం రా అన్నాడు. అప్పుడు నాకు తెలియదు. మా చిన్న ఆయన కొడుకు మా అన్న అంటే మా అన్న దగ్గర కూర్చున్నా నేను మంచిగానే. తీసుకొని మా చుట్టాల దగ్గర పెట్టిండ్రు. ఏమనలేదు వాళ్ళు, నన్ను ఒక మాట కూడా మాట్లాడలేదు. మంచిగా ఉన్న మా చుట్టాలే కదా మేడం. ఉన్నాను ఉండగానే ఇక వీళ్ళు నేను మళ్ళీ వస్తారా నేను అని చెప్పిండ్రు. నేను కొద్దిగా వస్తాం రా, ఇక్కడ పని ఉంది మనోళ్ళే కదా అంటే మా అన్నకి చెప్పిండు. ఇంకా సత్తయ్య కూడా చెప్పిండు. చెప్తే మంచిది అన్నాం. అన్నాక ఇక ఎక్సబెట్ వచ్చిండు. మా నాయన చెప్తామంటే చెప్తామన్నారు. అంటే నాకు ఇది ఇట్లా ఏం తప్పుగా కూడా ప్రవర్తించలే మేడం. అప్పుడు ఏం అనలే నన్ను. అయితే అది ఎక్సబెట్ వచ్చేసి ఇక